ఖమ్మం టు దేవరపల్లి వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన రైతుల పంట పొలాలకు వాడుకునేందుకు సర్వీస్ లింక్ రోడ్డు నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలం గండగలపాడు గ్రామం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన రైతుల పంట పొలాలకు వెళ్లేందుకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఉన్న లింక్ రోడ్లను రైతుల అవసరాలకు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారికి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతుల భూములను లాక్కున్నారని విమర్శించారు. రహదారి పూర్తయిన తర్వాత పక్కన ఉన్న సర్వీస్ లింక్ రోడ్లను రైతులు వెళ్లేందుకు అవకాశం లేకుండా గోడలు కట్టేందుకు సిద్ధం చేస్తున్నారని, వాటిని వెంటనే నిలిపివేసి రహదారులు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు చిత్తారు మురళి, మాది గండలపాడు గ్రామం అండి. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే NH 34/900 లో భాగమైన మా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పక్కన మా ఒక 2 ఎకరాల పొలం ఉంది. దీంట్లో 1/2 ఎకరానికి పెచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పోయింది. దీంట్లోనే నక్ష కాలువ ఉంది. ఈ కాలువ తీసేశారు. కనీసం శని పోవడానికి కూడా ఆ దారులు కూడా లేకుండా బుర్రల గిన్నెలు మొత్తం తీసేసి వదిలేశారు. కావున మాకు తక్షణం ఆ నక్షాల్లో ఉన్న కాలువల్ని ఈ రోడ్డు ఎప్పటి కాలువలు ఇచ్చి పంట పొలాలకు పోవడానికి దారులు ఇవ్వాలి. మా ఈ ₹1 వాల్యూ చేసే పొలాల్ని కేవలం 27-28 లక్షలు ఇచ్చి చేతులేసి దులుపుకున్నారు. మాకు ఇప్పుడు ఏంది అంటే మా చేతుల్లో కూడా ఏం లేదు. మీరు ఏదన్నా దివ్య మేడం గారిని పర్మిషన్ తీసుకొని ఇస్తే మేము ఏదైనా చేస్తాం, లేకపోతే లేదంటారు. మేము ఆడికి వెళ్తేనే దివ్య మేడం గారు వస్తా అంటారు. ఎప్పుడు వచ్చారో కూడా మాకు తెలియదు. ఏమండి, దీన్ని మా రైతులందరూ బాధ చేసుకొని మాకు ఈ రహదారులను కానీ నీళ్లు కానీ ఇళ్ళేటట్టు సహకరించవలసిందిగా కోరుతున్నాం. మాది గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన ఎకరం పాతిక పొలంలో 2 ముక్కలైంది. అటుపక్క ఒక పాతిక, ఇటు ఒక పక్క పాతిక మిగిలింది. దానికి ఇప్పుడు చేలోకి పోవడానికి రహదారి కానీ నీళ్లు కానీ లేవు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అయిపోయి పూర్తయిన తర్వాత రోడ్డు మొత్తం రహదారులు మూసేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఆ చేను బీడు పడింది. చేలోకి పోవడానికి రహదారి లేదు, నీళ్లు లేవు. దయచేసి దానికి సర్వీస్ రోడ్లు అన్ని నీళ్లు పోవడానికి ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాము. అధికారులు కోరితే మాదేం లేదు, పైన అధికారులు చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తాను, మాకే సంబంధం లేదు, మేము మూసేస్తాం, మీరు రావడానికి వీలు లేదని ఇప్పుడు చెప్తున్నారు. అప్పుడేమో పొలాలు పోకముందేమో అన్నీ ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి, మీకు మీ ఊరు డెవలప్ అయిద్దని అప్పుడు మాయ మాటలు చెప్పి మా దగ్గర పొలాలు తీసుకొని ఇప్పుడేమో రహదారులు లేకుండా మూసేస్తున్నారు. అక్కడ మూసేస్తున్నారు. నీళ్లు రానియట్లేదు, చాలాలో మనుషుల్ని పోనీయట్లేదు. కాబట్టి సర్వీస్ రోడ్లు వెంటనే ఇవ్వాలి. చేలోకి మేము ఎట్లా పోవాలి? మా చేల పరిస్థితి ఏంటి? దయచేసి పై అధికారులు పట్టించుకొని సర్వీస్ రోడ్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఖమ్మం దేవరపల్లి నిర్మాణం అవుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులకి సర్వీస్ రోడ్లు లేకపోవడం మూలంగా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా వైరా మండలం, వైరా మున్సిపాలిటీ పరిధిలో గండగలపాడులో రైతులు ఎకరం ₹1 విలువయ్యే భూమిని గ్రీన్ ఫీల్డ్ హైవేకి 24 లక్షలు, 25 లక్షల రూపాయలకు దారాదత్తం చేశారు. ఒక రైతుకి 5 ఎకరాలు ఉంటే రోడ్డు 1 ఎకరం పోయింది. ఆ ఉన్న మిగతా 4 ఎకరాలు 2 వైపులు విడబడి రోడ్డు మధ్యలో నుంచి ఉంది కాబట్టి 2 భాగాలుగా సాగు భూమి విడిపోయింది. ఒకవైపు దారి ఉంది. ఆ 2 ఎకరాలకి ఆడికి పోవాలంటే గండగలపాడు ముసలమడుగు రోడ్డు అండర్ బ్రిడ్జి కాడికి వచ్చాక గ్రీన్ ఫీల్డ్ హైవే వాళ్ళు మీకు సర్వీస్ రోడ్లో ఈ పొలంలోకి పోవద్దు అంటున్నారు. దీనికి ఆనుకొని ఉన్నా పోవద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు లక్ష్మీపురం బ్రిడ్జి అండర్ పాస్ దగ్గర పోయి అక్కడ నుంచి లక్ష్మీపురం ఊళ్ళోకి పోయి అక్కడ నుంచి వచ్చి మరి ఎటు నుంచి ఈ రైతు ఈ పొలంలోకి పోవాలనేది అర్థం కానటువంటి పని. అంటే 5-6 కిలోమీటర్ల పరిధి తిరిగి వచ్చినా ఆయనకు దారి లేదు. దారి కొనుక్కోవాలంటే 2-3 రైతుల దగ్గర పొలం కొనాలంటే వాళ్ళ ఎకరం ₹1 పైన ఉంది. అంటే 4 కుంటలు జాగ కొనాలంటే ఆయన ఒక 10-15 లక్షల రూపాయలు పెడితే మాత్రమే రోడ్డు ఎమ్మటే ఒక బిట్టు దాటి ఇంకో బిట్టులోకి దారి వస్తుంది. అంటే పొలం ఇచ్చి ₹1 పొలం గవర్నమెంట్కి 25 లక్షలకి ఇచ్చి